పూజళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. హాయ్ హలో నమస్తే, వచ్చేసాం మళ్ళీ మీ ముందుకు. స్క్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మహిళలు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమం తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారట. మరి అలాంటి మన ఆడపడుచులతో రోజు హంగామా చేస్తున్నటువంటి మన ఈ షోలో ఇవాళ కూడా 4 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? ఒక మామిడి పండు, ఒక యాపిల్ పండు, 2 స్ట్రాబెర్రీలు వచ్చాయి ఇవాళ మా షోకి. ఓకే, సో ఫస్ట్ నాకు మీ పేర్లు చెప్పేసేయండి. మీ పేరేంటి? నేను శ్రావణి, హౌస్ వైఫ్. శ్రావణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైత్ నగర్ నుంచి. హైత్ నగర్. ఓకే, సో శ్రావణి గారు, మిమ్మల్ని మీరు అష్టలక్ష్మిలో ఒక లక్ష్మిగా చెప్పమంటే ఏ లక్ష్మిని ఎంచుకుంటారు? మహాలక్ష్మి. ఓకే శ్రావణి గారు, ఆల్ ది బెస్ట్ అండి, బాగా ఆడండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రాణి శ్రీనివాస్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చాను. మిమ్మల్ని మీరు అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మిగా చెప్తారు? ధైర్యలక్ష్మి. ఆ ధైర్యలక్ష్మి మీ వెన్నంటే ఉండి ఇవాళ ధనలక్ష్మిని కూడా తెచ్చిపెట్టేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరేంటి? నా పేరు శిల్ప, ఫ్రమ్ భీమవరం. మీరు ఏ లక్ష్మిగా చెప్పుకుంటారు? విజయలక్ష్మి అండి. సో స్టడీస్ అంటే బాగా ఇంట్రెస్ట్. మంచి లక్ష్మిని ఎన్నుకున్నారు. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, మీ పేరు? హాయ్ శ్యామల. హాయ్. నా పేరు వసుంధర. వసుంధర గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుడివాడ నుంచి వచ్చాను శ్యామల. నేను హౌస్ వైఫ్ ని. ఓకే, ఒక చిన్న కవిత. చెప్పండి. అవనికి అందం అతివ, అతివకు సింగారం బంగారం, ఆ బంగారాన్ని అందిస్తా రారమ్మంటూ ఇంగ్లీష్ టైటిల్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అచ్చ తెలుగు ఆడపిల్లల కొత్త కొత్త ఆవకాయల నోరూరించే బంగిన పల్లిల కమ్మనైన అమ్మ పిలుపుల లక్ష్మీరావే మా ఇంటికి అని జీటీవీ పిలిస్తే ఏ ఆడపడుచు ఆ అవకాశాన్ని వదులుకుంటుంది చెప్పండి? సూపర్. వసుంధర గారు, మిమ్మల్ని మీరు ఏ లక్ష్మిగా చెప్పుకుంటారండి? విజయలక్ష్మిగా కావాలని కోరుకుంటాను. మరి అసలు విజయం ఎవరిని వరించి విజయలక్ష్మి ఎవరవుతారో, అదృష్టలక్ష్మి ఎవరిని వరించి 10 గ్రాముల బంగారంతో ఇంటికి వెళతారో చూడాలంటే ఇవాళ మన ఎపిసోడ్ ని మొదలు పెట్టేయాలి. మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? మా ఆడపడుచుల కోసం అదృష్టలక్ష్మి వచ్చేసింది. రెడీయా? మరి మీరు కూడా? శ్రావణి గారు ఆడతారు ముందుగా, వచ్చేసేయండి. 10 to 100 పాయింట్స్ ఉంటాయి మీకు. ఓకేనా? ఎక్కడ బాల్ ఆగితే అన్ని పాయింట్స్ మీవి. మధ్యలో ఆగితే మాత్రం ఏం పాయింట్స్ ఉండవు. ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్. ఓకే శ్రావణి గారు రెడీ? మహాలక్ష్మి దగ్గర ఎంత అదృష్టం ఉందో కూడా చూద్దాం. ఆల్ ద బెస్ట్. లక్ష్మీదేవి ముక్కొని వేస్తున్నా. నో ప్రాబ్లం. ఇంకా 4 బాల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా ఆడండి.
వచ్చాయి. ఓకే, పాయింట్, మొత్తానికి 100. లాస్ట్ బాల్. సూపర్ సూపర్. శ్రావణి గారు 190 వచ్చింది మొత్తం. రాణి గారు వచ్చేయండి. వన్ 190 వేసారు రాణి గారు ఆవిడ. మరి మీరు 190 క్రాస్ చేస్తే మీరు హై స్కోరర్ అవుతారు. ఓకేనా? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. Very good. 100. Second ball. Okay, no problem. ఇంకా 3 chances ఉన్నాయి. అది 100కి వెళ్ళాలా 90కి వెళ్ళాలా అని ఆలోచిస్తోంది. మామూలు ట్విస్ట్ లేదు ఇది. అది పడట్లేదు ఎందులోనూ. కాదండి, ఎప్పుడు మా బాల్స్ పైనుంచి కిందకు వస్తాయి. ఇవాళ ఏంటో కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాయి. నో, లాస్ట్ బాల్. రాణి గారు లాస్ట్ ఛాన్స్. ఓకే, 3 balls మిస్ అయ్యాయి. సో ఎనీవే మొత్తం 110. 110 points. వెరీ గుడ్ స్కోర్. శిల్ప గారు మీరెంత కొడతారో చూద్దాం. వచ్చేసేయండి. శిల్ప గారు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గో హెడ్. థ్యాంక్ యూ. లాంగ్ జర్నీ చేస్తున్నాయి అన్ని బాల్స్. పడాల్సిన చోట మాత్రం పడట్లేదు. మామూలు ట్విస్ట్లు కాదు అసలు. ఒక్క బాల్ కూడా కోఆపరేట్ చేయట్లేదు ఇవాళ. 70 points. ఖాతా ఓపెన్ అయింది శిల్ప గారు మనకి. లాస్ట్ బాల్. మీరు 170. శిల్ప గారు బాగా ఆడారు. థ్యాంక్ యూ. సో వసుంధర గారు ప్లీజ్ వచ్చేసేయండి. 190 టార్గెట్, అది క్రాస్ చేయాలి. అందరూ 100 దాటారు. మీరు కూడా 100 దాటేసి 190 క్రాస్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. వసుంధర గారు రెడీ. మొదటి బాల్ వేస్తున్నారు వసుంధర గారు. అది వస్తుంది 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 వచ్చి అది 60లో ఆగేలా ఉంది. 60లో ఆగింది. yes, 60 points. సెకండ్ బాల్. points. 90 వచ్చాయి. ఇంకొక 110 వస్తే వసుంధర గారు మీరే రౌండ్ టాపర్. నెక్స్ట్ బాల్. ఇంకా 2 balls ఉన్నాయి, మీకు ఇంకా ఛాన్స్ ఉంది. కమ్ ఆన్. ఎంత ట్రావెల్ చేసుకుంటూ వస్తుందో పాప. లాస్ట్ ఛాన్స్ వసుంధర గారు. ఓకే, ఇంకా టై అయ్యే ఛాన్స్ ఉంది మీకు. 100 వేస్తే టై అవ్వచ్చు శ్రావణి గారితో.
ఫైనల్లీ టై అయింది. 1-1 ఛాన్స్ ఇప్పుడు మీ ఇద్దరికి. మళ్ళీ ఎవరు ఎక్కువ స్కోర్ వేస్తే వాళ్ళే రౌండ్ టాపర్. రండి శ్రావణి గారు. శ్రావణి గారు ఫస్ట్ బాల్. ఒకటే బాల్. ఒకటేనా? ఒకటే. బా ఇప్పుడు కూడా 5 ఇస్తారేంటి మరి మీకు? జాగ్రత్తగా చూసి వేయండి. ఓకే చూద్దాం వసుంధర గారు ఎంత ఇస్తారు. రండి వసుంధర గారు. వసుంధర గారు మీరే రౌండ్ టాప్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ శ్రావణి గారు. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయ్యేసరికి ఆడపడుచులు ఉన్నారు స్కోర్లతో. మరి గిఫ్ట్ తీసుకోవాలి కదా. గిఫ్ట్స్ ఏంటో చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. ఓకే వసుంధర గారు ముందుగా మీకే ఛాన్స్. మీరు రౌండ్ టాపర్ కాబట్టి ఈ పైన ఉన్న గిఫ్ట్స్ అన్నిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండక్షన్ స్టవ్. సూపర్ సెలెక్షన్. ఫస్ట్ గిఫ్ట్ మంచి గిఫ్ట్ తీసుకున్నారు. శ్రావణి గారు నాన్ స్టిక్ తవా. నాన్ స్టిక్ తవా సెట్. ఓకే నెక్స్ట్ శిల్ప గారు మీ ఛాన్స్. పాప్కార్న్ మేకర్. పాప్కార్న్ మేకర్ కావాలా? బా. రాణి గారు కాఫీ మేకర్. కాఫీ మేకర్. ఓకే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నాము. మరి ఇక సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? యా. ఇవాల్టి షోలో మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఈ పంచాక్షరిలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాం. జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది అవ్వచ్చు, సినిమాకి సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా. ఓకే ఆ క్వశ్చన్ కి ఎన్నో ఆన్సర్స్ ఉంటాయి. ఆ ఆన్సర్స్ లో మా దగ్గరున్న టాప్ 5 ఆన్సర్స్ మీరు చెప్పగలగాలి. అర్థమైందా? వసుంధర గారు ముందుగా ఈ రౌండ్ మీరు ఆడతారు. రెడీయా? వసుంధర గారి క్వశ్చన్ ఏంటి? సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏవి? 60 seconds టైం లిమిట్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఉందా? వెరీ గుడ్. నెక్స్ట్ సినిమా ఫ్యాన్స్ అభిమానులు. అదే ఆడియన్స్. అభిమానులు ఉందా? అభిమానులు ఉంటే సినిమా హిట్ అవుతాయా? ఇంకా హీరో హీరోయిన్స్. హీరో హీరోయిన్స్. ఎస్ నటి నటులు ఉంది. నెక్స్ట్ డైరెక్టర్. డైరెక్టర్ ఉందా? ఆర్ డైరెక్టర్. ఓకే 3 కరెక్ట్. ఇంకా 2 కామెడీ. 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 ఒక సినిమా హిట్ అవ్వడానికి కామెడీ ప్రధాన పాత్ర పోషించొచ్చు. కానీ మా దగ్గర టాప్ 5 లో లేదు. ఇంకా 2 చెప్పాలి. మెయిన్ వదిలేశారు. అదే సాంగ్స్. మ్యూజిక్. సంగీతం. ఎస్. సో టైం అయిపోయింది. 4 చెప్పారు. స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, నటీ నటులు. వీటితో పాటు మా దగ్గర ఉన్న టాప్ 5 లో ఇంకో ఆన్సర్ ఏంటో మెయిన్ కావాల్సింది ఇదే. అదేంటో చూద్దాం. మంచి కథ ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఓకే సో అది మీరు మిస్ చేశారు. 4 కరెక్ట్ గా చెప్పారు కాబట్టి ఒక్కొక్క ఆన్సర్ కి 100 పాయింట్స్. 4 into 100 400 పాయింట్స్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ శ్రావణి గారు ఆడతారు. బికాస్ 190 పాయింట్స్ తో నెక్స్ట్ మీరే. ఓకేనా శ్రావణి గారు? రెడీ? శ్రావణి గారి క్వశ్చన్ ప్లీజ్. కాశ్మీర్ పేరు వినగానే గుర్తొచ్చేది ఏవి? 60 seconds ఉంది. మా దగ్గర ఉన్న టాప్ 5 చెప్పాలి. ఒక్కో ఆన్సర్ కి 100 పాయింట్లు. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాశ్మీర్ యాపిల్స్. కాశ్మీర్ యాపిల్స్ ఉన్నాయా? ఓకే ఉన్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ మంచు. స్నో. మంచు. కొండలు. ఓకే మంచు స్నో. వెరీ గుడ్. బాగా చెప్తారు. నెక్స్ట్ అది మూవీ షూటింగ్. అలాంటివి. మూవీ షూటింగ్స్ అవి అవుతూ ఉంటాయంట అక్కడ. కాదు. నెక్స్ట్ ఫాస్ట్ చెప్పాలి. టైం లేదు. చెప్పండి త్వరగా. యుద్ధం. కార్గిల్ యుద్ధాలు. కార్గిల్ యుద్ధాలు అలాంటివి జరుగుతాయి. తీవ్రవాదులు అవన్నీ. తీవ్రవాదులు. ఎస్ ఉన్నాయి. నెక్స్ట్ హిల్స్. మంచు పర్వతాలు. ఆల్రెడీ మంచు చెప్పేశాక మళ్ళీ మంచు పర్వతాలు ఏంటి? టైం అయిపోయింది శ్రావణి గారు. మీరు మిస్ చేసిన 2 ఆన్సర్స్ ఏంటో చూద్దాం. స్వెట్టర్లు. అక్కడ బాగా చలి కదా. స్వెట్టర్లు, మఫ్లర్స్ అన్ని. నెక్స్ట్ పచ్చని పరిసరాలు. తెలిసేదేమో తెలియదు. వెళ్ళలేదా కాశ్మీర్ ఎప్పుడు? వెళ్ళలేదు. నో ప్రాబ్లం. అయినా 3 కరెక్ట్ గా చెప్పారు కాబట్టి 300 పాయింట్స్. కంగ్రాట్స్.
ఇప్పుడు ఈ క్వశ్చన్ కోసం మిమ్మల్ని మేము కాశ్మీర్ పంపించాలి. సో నెక్స్ట్ శిల్ప గారు ఆడతారు. శిల్ప గారు క్వశ్చన్ చూసేద్దాం. ఇప్పుడే కాశ్మీర్ యాపిల్ వచ్చింది. సో మరి ఈ కాశ్మీర్ యాపిల్ కి ఇచ్చే క్వశ్చన్ ఏంటి? సాధారణంగా మనం ఏ ఏ సందర్భాల్లో టికెట్ కొనుక్కుంటూ ఉంటాం? 60 సెకండ్స్ టైం లిమిట్ స్టార్ట్. సినిమా టికెట్, సినిమా టికెట్, సినిమా టికెట్. ట్రైన్ టికెట్, ప్రయాణాల్లో. ఓకే, ఇంకా ఎయిర్వేస్ అది ఉండదు. ఇంకా అన్ని ప్రయాణాల్లోకి వచ్చేస్తాయి. అయిపోయింది, సగం టైం అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకుంటూ ఉంటాము? చాలా ఉంటాయి కదా. బస్ టికెట్, ప్రయాణాలు, అది అన్ని ప్రయాణాల్లో వచ్చేస్తాయి. ఇంకా ఇంకా ఆలోచించండి, ఒక్కటి చెప్పండి అట్లీస్ట్. టైం అయిపోయింది. ఒకసారి ఆన్సర్స్ ఏంటో చూద్దాము. గుడికి వెళ్ళినప్పుడు, అర్చన అవి చేయించుకోవడానికి టికెట్లు కొనుక్కుంటూ ఉంటాం. ఎగ్జిబిషన్ లో, పార్కుల్లో, పార్క్ లో కూడా టికెట్ ఉండాలి కదా. సో 2 కరెక్ట్ గా చెప్పారు. 200 పాయింట్స్ శిల్ప గారు మీకు. రాణి గారు ఆడేద్దామా? ఆడేద్దాం. పంచాక్షరిలో రాణి గారి క్వశ్చన్ ఏంటి? ఎక్కువగా వ్యాప్తి చెందే జ్వరాలు ఏవి? ఈ మధ్య చాలా వచ్చేయండి. ఓకే, నా టాప్ 5 ఇప్పుడు మీరు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ ఎక్కువగా లేదు, అది మేబీ అయి ఉండొచ్చు కానీ ఎక్కువ లేదు. నెక్స్ట్ వైరల్. వైరల్ ఫీవర్స్. చికెన్ గునియా. చికెన్ గునియా. చికెన్ గునియా, యా చికెన్ గునియా ఉంది. టైఫాయిడ్. టైఫాయిడ్. టైఫాయిడ్ ఉంది. మలేరియా. మలేరియా. ఓకే, గుడ్. ఇంకా 2 చెప్తే చాలు. వైరల్. వైరల్ చెప్పేశారు, వైరల్ లేదు. చలి జ్వరం. చలి జ్వరం అంట లేదు, చలి జ్వరం లేదు. 3, 2 and 1 టైమ్ అప్. ఇంకేముంది? స్వైన్ ఫ్లూ లేదు, వైరల్ ఫ్లూ, చికెన్ గునియా, టైఫాయిడ్, ఇంకేమున్నాయి అంటున్నారా? చూడండి ఏమున్నాయో. డెంగ్యూ, న్యూమోనియా. 3 కరెక్ట్ గా చెప్పారు. 300 పాయింట్స్. పంచాక్షరి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ ఈ రౌండ్ లో కూడా రౌండ్ టాపర్ అయిపోయారు వసుంధర గారు విత్ 400 పాయింట్స్. థ్యాంక్ యూ. సో మళ్ళీ సెకండ్ రౌండ్ అయిపోయింది కాబట్టి గిఫ్ట్ టైం. వసుంధర గారు మళ్ళీ మీకే ఛాన్స్. ఫస్ట్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఆ పైన ఉన్న వాటిల్లో ఆల్రెడీ మీరు ఇందాక ఇండక్షన్ స్టవ్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇంకో గిఫ్ట్ 3 జార్ మిక్సీ. 3 జార్ మిక్సర్. ఓకే, సో నెక్స్ట్ శ్రావణి గారు డిన్నర్ సెట్. డిన్నర్ సెటా? సూపర్. రాణి గారు మీకేం కావాలి ఈసారి? బ్యాక్ ఏంటిది అది? హ్యాండిల్. ఎలక్ట్రిక్ బీటర్. బీటర్. బీటర్ కావాలా? ఓకే, ఎలక్ట్రిక్ బీటర్. రాణి గారు మీరు గెలుచుకున్నారు. శిల్ప గారు అది ఇచ్చేది. ఏది? మాప్, ఇల్లు తుడుచుకోవడానికి బాబాని. ఓకే, స్క్రీన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. శ్రావణి గారు డాన్స్ చూసిన తర్వాత. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరై డార్లింగ్. రెండు రౌండ్ల నుంచి ఏకధాటిగా ఆవిడ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆల్ ద బెస్ట్ ఈ రౌండ్ కి కూడా. సో మరి చూద్దాం. ఈ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ లో ఏంటంటే అక్కడ స్లిప్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో సినిమా పేర్లు కానీ ఏదైనా ఒక నేమ్ కానీ అలా ఉంటాయి. ఒకళ్ళు వస్తారు, స్లిప్ తీసుకుంటారు, ఇక్కడికి వస్తారు, డామ్షరాజ్ యాక్ట్ చేసి చూపిస్తారు. ఇది బజర్ రౌండ్. సో మిగతా ముగ్గురు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేస్తారు. బజర్ ప్రెస్ చేసిన తర్వాతే మీ నోరు ఓపెన్ అవ్వాలి. ఓకేనా? సో రౌండ్ టాపర్ నుంచే స్టార్ట్ చేయాలి. ముందుగా వసుంధర గారు రండి. వసుంధర
వసుంధర గారు మీకు టైం లిమిట్ కూడా ఉంటుంది, 60 సెకండ్స్ మాత్రమే. ఆ 60 సెకండ్స్ లోపు మీరు బాగా యాక్ట్ చేయాలి. ఆ 60 సెకండ్స్ లోపే మీ ముగ్గురికి కూడా ఛాన్స్ ట్రై చేయడానికి. ఓకే, రెడీ? ఆల్ ద బెస్ట్. టైమర్ కూడా వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే శ్రావణి గారు, మీరు బజర్ ప్రెస్ చేశారు. మీకు ఆన్సర్ తెలుసా? తూర్పు వెళ్ళే రైలు. తూర్పు వెళ్ళే రైలు కరెక్టా? యా కరెక్ట్. సూపర్. సో కంగ్రాట్స్ వసుంధర గారు, చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మీరు చక్కగా ఆన్సర్ చెప్పి 40 పాయింట్లు కొట్టేశారు. ఇప్పుడు మీ ఛాన్సే వచ్చేయండి. సో 60 సెకండ్స్ టైం గుర్తుంది కదా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకసారి బజర్ ప్రెస్ చేశారు, కరెక్ట్ గా చెప్పాలి, లేదంటే -10. లక్ష్మీ కళ్యాణం. లక్ష్మీ కళ్యాణం కరెక్టేనా? ఓకే, శిల్ప గారు 40 పాయింట్స్, కంగ్రాట్స్. అండ్ మీకు 60 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ లో ఉంది రాణి గారు, రండి. ఆల్ ద బెస్ట్ పార్టిసిపెంట్స్, గో. రక్త చరిత్ర. ఫోటో ఫ్రేమ్ మీద ఆటోగ్రాఫా? బజర్ ప్రెస్ చేశారు శ్రావణి గారు. శుభలేఖ. శుభలేఖ కాదా? కాదు. అవునా? రాంగ్. రాంగ్. రాంగ్ ఆన్సర్. సారీ, -10 పాయింట్స్ శ్రావణి గారు. టైమ్ అప్. ఆవేశపడకండి, ఆగండి. చాలా కష్టపడ్డారు అందరూ. ఎందుకు బజర్ ఎందుకు ప్రెస్ చేశారు ఇప్పుడు మీరు? అయిపోయాక నొక్కాలండి ఇంకెంత. సరే, ఏమనుకుంటున్నారు చెప్పండి. ప్రేమ లేక అనుకున్నానండి. శుభలేఖ. ప్రేమలేఖ కరెక్టా? ప్రేమలేఖ కాదు. కాదు కదా? కొంచెం ఓకే. అలాగే. శిల్ప గారు, వీఆర్ సో సారీ, మీరు బజర్ ప్రెస్ చేశారు అండ్ ఆన్సర్ ప్రేమలేఖ అని చెప్పారు. అది రైట్ అయితే మీకు 40 పాయింట్స్ వచ్చేవి, బట్ ఇట్స్ రాంగ్. సో -10 పాయింట్స్. ఓకే, ఇప్పుడు నేను ఆడతా. నాకు ప్రేమలేఖ అనే అర్థం అవుతుంది, అందుకంటే అర్థం కావట్లేదు. ఏదో రాస్తున్నారు. ఆ లేఖ రాసే రాసే ప్రేమలేఖ రాసే ప్రేమలేఖ రాసని ఈవేళ. నా టైం కూడా అయిపోయింది. ప్రియమైన నీకు. అసలు నీకు చెప్పడమే చూపించారా అసలు కష్టంగా ఎవరికైనా? ఉంది. ఒక్కళ్ళకైనా కనిపించిందా? ప్రేమ లేక నాకు ఎనీవే 60 పాయింట్స్. మీరు బాగానే చేశారు, 90% కాబట్టి 60 ఇస్తున్నాం, లేకపోతే అసలు వచ్చేవి కాదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ 60 పాయింట్స్ గెలుచుకున్నారు. అలా రాణి గారు చాలా కష్టపడి ఇద్దరికి -10 పాయింట్లు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇంకా శిల్ప గారు. శిల్ప గారు ఆగండి, టైమర్ వద్దా? 60 సెకండ్స్ స్టార్ట్. గోవిందా గోవిందా. శ్రావణి గారు నొక్కేశారు. శ్రావణి గారు ఆన్సర్ చెప్పండి. గోవిందుడు అందరి వాడు. గోవిందుడు అందరి వాడేలే. సో రైట్ ఆన్సర్. ఆ గోవిందుడు ఇచ్చేసాడు శ్రావణి గారికి 40 పాయింట్స్ అండ్ శిల్ప గారికి 60 పాయింట్స్. ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. మరి ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. రౌండ్ టాపర్ శ్రావణి గారు, కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ చూద్దాం. గిఫ్ట్ ప్లీజ్. శ్రావణి గారు టేబుల్ ఫ్యాన్. ఫిక్స్ అయిపోయారు, టేబుల్ ఫ్యాన్. ఓకే, కంగ్రాట్. నెక్స్ట్ శిల్ప, మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఏం కావాలి? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నాన్ స్టిక్. రాణి గారు నాన్ స్టిక్ సెట్ మీకు వచ్చేసింది, కంగ్రాచులేషన్. అండ్ క్లాస్ వసుంధర గారు మీరేం తీసుకుంటారు? అదేదో సిల్వర్ లాగా. ఓకే, జర్మన్ సిల్వర్ సెట్. కంగ్రాట్. ట్రైన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్ ఆఫ్టర్ దిస్ డాన్స్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందు
సోటుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 4th రౌండ్. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ ఏంటంటే టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్ కట్టుకోవాలి మీ దగ్గర ఉన్న పాయింట్స్ తో. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గేమ్ ఉంటుంది రౌండ్ లో. అందరూ ఆడతారు. నలుగురికి 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ముందు మీ స్కోర్స్ చెప్పేస్తాను. సో ఇప్పటి వరకు అన్ని గేమ్లు కూడా లీడ్ లో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ ఈ గేమ్ మాత్రం ఎలా అంటే ఇది ఫస్ట్ గేమ్ కాబట్టి నేను ఇందులో 1, 2, 3, 4 స్లిప్స్ వేసాను. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లిప్ పిక్ చేస్తారు. నెంబర్ 1 ఎవరికి వస్తుందో వాళ్ళే ఆడతారు. సో ఎవరు ఆడతారన్నది మీకు తెలీదు, నాకు తెలీదు. ఓకే, చూసుకున్నారా అందరూ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? శ్రావణి గారు రండి. శ్రావణి గారు మీ దగ్గర 620 పాయింట్స్ ఉన్నాయి. సో బెట్టింగ్ మీరు 50 నుంచి 600 వరకు వేయచ్చు. ఫస్ట్ మీ గేమ్ చెప్పేస్తాను. ఈ 2 బెలూన్స్ ఇస్తా మీకు. ఫుల్ గా ఊది ఆ గ్లాసెస్ ని ఆ ఎయిర్ తో కింద పడేయాలి. ఓకేనా? 60 సెకండ్స్ టైం. మినిమం మేం పెట్టిన లిమిట్ ఈ గేమ్ కి 10 గ్లాసులు పడేయాలి ఖచ్చితంగా. 10 చేస్తారా 15 చేస్తారా? 10 చేస్తాను. 10 ఓకే. సో 10 గ్లాసులు 60 సెకండ్స్ టైం. ఇప్పుడు చెప్పండి ఎంత బెట్టింగ్ కడుతున్నారు? రాణి 100. రాణి గారు 100. ఓకే. శిల్ప 100. శిల్ప 100. ఓకే. వసుంధర? వసుంధర 150. ఇదిగో మీ బెలూన్. మీ ఫేవరెట్ కలర్ ఏది? రెడ్డా పింకా? పింక్. ఓకే, 10 గ్లాసులు మినిమం పడేయాలి మీరు. 60 సెకండ్స్ టైం లిమిట్. 350 పాయింట్స్ మీ బెట్టింగ్. ఓకే, నేను చెప్పిన తర్వాత మీరు ఆడాలి. శ్రావణి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఊదడానికే 10 సెకండ్లు అయిపోయేలా ఉంది. అయ్యో, మీ గాలి ఇంత వీకా? ఒక్క గ్లాస్ కూడా పడట్లేదు కింద. బెలూన్ గ్లాస్ కి తగలకూడదు. అయిపోయాయి 30 సెకండ్స్. ఫాస్ట్ ఉండాలి మీరు. ఇంకా సెకండ్స్ ఉన్నాయి. కమాన్ కమాన్. అయ్యా 6 సెకండ్స్. 5, 4, 3, 2, 1 టైం అప్. ఆ ఆనందం చూడండి వాళ్ళ మొహాల్లో. రాక్షస ఆనందం అంటే ఇదే. పక్కోళ్ళు ఓడిపోతుంటే యా ఓ అని గంతలేస్తూ ఉంటారు. కానీ ఈజీగా 350 పాయింట్స్ లూజ్ చేసుకున్నారండి మీరు. ఎందుకంటే మీరు బెలూన్ ని ముందే సగం గాలి వదిలేస్తున్నారు. కరెక్ట్ గా గ్లాస్ కి పెట్టాక మీరు ఎయిర్ ఓపెన్ చేసి ఉంటే మీరు ఊదిన బెలూన్ సైజ్ కి ఈజీగా 3 గ్లాసులు ఎట్ ఎ టైం పడేసేయచ్చు. 3-4 పడిపోతాయి. బికాస్ ఆ ఫోర్స్ అలా ఉంటుంది కదా దాంట్లోంచి. మీకు టెక్నిక్ తెలియక పాయింట్స్ లూజ్ అయ్యారు. ఎనీవే నో ప్రాబ్లం, గుడ్ లక్. ఇంకా బెట్టింగ్ కి చాలా ఛాన్స్ ఉంది. సో మీ దగ్గర నుంచి 350 పాయింట్స్ పోయాయి. సో ఇప్పుడు మీ స్కోర్ 270 పాయింట్స్. సో ఫస్ట్ గేమ్ తర్వాత వసుంధర గారు స్టిల్ లీడింగ్ విత్ 800 పాయింట్స్. సో ఇది సెకండ్ గేమ్. ఓకే, ఇది ఎవరు ఆడతారో చూద్దాం. అయిపోయిందా చూసేసుకోవడం? ఎవరికి వచ్చింది నెంబర్ 2? శిల్ప వచ్చేయండి. సో శిల్ప గారు మీ గేమ్ ఏంటంటే
అక్కడ మీకు ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి ఉండలు చేసి పెట్టాము, పక్కనే పొడి పిండి కూడా పెట్టాం. మీరు చపాతీలు చేసి ప్లేట్లో వేయాలి 60 seconds లోపు. ఓకేనా? మేం పెట్టిన లిమిట్ మినిమం 7 చేయాలి. సో మరి ఎంత బెట్ కడతారు? మీ దగ్గర ఇప్పుడు 560 పాయింట్స్ ఉన్నాయి. మీరు 50 నుంచి 500 వరకు బెట్ కట్టచ్చు. వసుంధర కానీ 300. 300 చాలా చాలా మీద 300 పాయింట్ల. ఓకే దట్స్ ముగ్గురికి అంటే పంచాలి. 100 తీసుకుని తను 500 300. 7 చేస్తే ఎన్ని ఇస్తారు? 200 తీసుకోమని 200 ఇస్తారు. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా రీజనబుల్ గా ఉంది శిల్ప. వీళ్ళిద్దరి దగ్గర 100 ఆవిడ దగ్గర 200. రెడీ శిల్ప గారు? 60 seconds టైం. 7 పుల్కాలు గో. 7 పుల్కా చేయాలి. నీట్ షేప్ ఉండాలి, మినిమం మీడియం సైజ్ ఉండాలి. 7 చేస్తానన్నారు. 60 seconds టైంలో ఒక్కటి చేశారు ఇప్పటికి. ఆల్రెడీ సగం టైం అయిపోతుంది. 30 seconds. ఇంకా మీరు 4 చేయాలి. కరెక్ట్ గా లేదు చూసుకోండి, కౌంట్ అవ్వదు. ఒకవేళ మీరు చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. 15 seconds. 11. ఇంకా 3 చేయాలి మీరు. 8 6 5 4. టైమ్ అప్. సో మొత్తానికి 1 2 3 4 5 చేశారు. 5 పుల్కాస్ చేశారు. సో యూ లోస్ట్ యువర్ బెట్. ఇప్పుడు మీ దగ్గర నుంచి 100 100 200 మొత్తం 400 పాయింట్స్ వెళ్ళిపోగా ఇంకా మీ స్కోర్ 160 పాయింట్స్. ముందు మీ స్కోర్ చెప్పేస్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ గేమ్ చూద్దాం. ఇది థర్డ్ గేమ్. నా దగ్గర 2 స్లిప్స్ ఉన్నాయి, 3 and 4. మీ ఇద్దరే ఉన్నారు. ఎవరికి 3 వస్తుందో వాళ్ళు ఆడతారు. ఎవరికి వచ్చింది 3? వసుంధర గారు రండి. వసుంధర గారు, గేమ్ ఏంటంటే ఈ 2 స్ట్రాస్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రాస్ తోటి బెలూన్ ఇలా తీసుకుంటారు. తీసుకుని ఇలా ఎగరేసుకుంటూ తీసుకెళ్లి ఆ బాస్కెట్ లో వేయాలి. 7 బెలూన్స్ వేయాలి మినిమం. చాలా ఉంది టార్గెట్. మినిమం 7. ఓకేనా? తప్పదు కదా. 60 seconds టైం లిమిట్. సరే, మీ దగ్గర 1000 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. ఎవరెవరి మీద ఎంత. అసలు ఫస్ట్ ఎన్ని పాయింట్స్ బెట్ చేద్దాం అనుకుంటున్నారు? 100 100 100. 300. గెలిస్తే మాత్రం ఆల్మోస్ట్ మీరే విజయలక్ష్మి అవుతారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇక మరి రాణి గారు ఆడే ఆటని బట్టి ఛాన్సెస్ ఉంటాయి మిగతా వాళ్ళకు కూడా. ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. వసుంధర గారు, యువర్ టైం స్టార్ట్ నౌ. గాల్లో ఉండాలి బెలూన్. 7 బెలూన్స్ వేయాలి. జాగ్రత్త 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 జాగ్రత్త. 1 వేసేసారు. కేర్ఫుల్ కేర్ఫుల్. చాలా బాగా ఆడుతున్నారు వసుంధర గారు, అలానే ఆడండి. థర్డ్ బెలూన్. 300 పాయింట్స్. బెట్టింగ్. 60 seconds టైం. చేతులు వాడుతున్నారు. 15 seconds ఉన్నాయి. 10 7 5 4 2 and 1. టైమ్ అప్. వసుంధర గారు నిజంగా చాలా బాగా ఆడారండి. కొంచెం మీకు టైం సరిపోలేదు, టార్గెట్ ఎక్కువైపోయింది. బట్ గేమ్ అంటే ఆటోమేటిక్ కొంచెం టఫ్ గా ఉండాలి కదా. సో సారీ, యు లాస్ట్ ద బెట్. ఇప్పుడు మీ స్కోర్ 700. ముందు మీ స్కోర్ చెప్పేస్తాను. 4th గేమ్ ప్లీజ్. ఈ 4th గేమ్ ఆడతారు రాణి గారు. రండి. కళ్ళకి మీకు ఈ స్పెట్స్ పెట్టేస్తాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి స్పెట్స్ పెట్టుకుంటే. ఓకే, ఏం కనిపించదు అనమాట. మొత్తం బ్లర్, బ్లాక్, డార్క్. ఓకే, మీరు ఎవరి మీద అయితే బెట్ కడతారో మిగతా 3 పార్టిసిపెంట్స్, ఆ 3 కూడా ఇదే రింగ్ లో ఉంటారు, ఈ కోర్ట్ లో ఉంటారు. ఓకే, ఆ 3 కూడా ఇక్కడికి వచ్చేస్తారు. మీరు కళ్ళకు గంతలు కట్టుకుని ఆ 3ని పట్టుకోవాలి ఇదే కోర్ట్ లో.
అమ్మో. ఓకే, కాకపోతే మీ ఫెసిలిటీ ఏంటంటే మీరు ఈ బ్లూ రిబ్బన్ ఉంది కదా, దీనికి తగిలినా మీకేం పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, మీ ముగ్గురులో ఏ ఒక్కరు ఆ రిబ్బన్ కి టచ్ అయినా కూడా మీరు అవుట్. మీ పాయింట్స్ ఇవిడికి వచ్చేస్తాయి. ఎంతైతే బెట్ కడుతుందో ఆ బెట్ కట్టిన పాయింట్స్ ఇవిడికి వచ్చేస్తాయి. ఓకే, ఇటు దొరకకూడదు, అటు టచ్ అవ్వకూడదు, కానీ గేమ్ గెలవాలి. మీ దగ్గర 770 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంత బెట్ కడుతున్నారు? ఈచ్ 100. ఈచ్ 100, 300. 60 seconds టైం వచ్చేసింది. జాగ్రత్త, అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రిబ్బన్ టచ్ అవ్వకూడదు, నేను చూస్తూ ఉంటా. రిబ్బన్ టచ్ అయితే అవుట్. ఇది వాయించాలా? జాగ్రత్త, 60 seconds టైం. వినండి వినండి, వాళ్ళ స్టెప్స్ ఎటు పడుతున్నాయో. 40 seconds ఉంది ఇంకా మీకు. పరిగెత్తండి మీరు అందరూ. పరిగెడితే దొరుకుతారు. రాణి గారు పరిగెత్తండి, మీరు అలా నడిస్తే ఎలా? అసలు నాకేం కనిపించు. రాణి గారు మీరు ఒక్క చోటే నుంచి పరిగెడుతున్నారు. కొంచెం అడుగులు వేయండి దూరంగా. ఓ జాగ్రత్త. లెఫ్ట్ 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 లెఫ్ట్. యా, ఓకే. 8 seconds ఉంది. కనీసం ఒక్కళ్ళమైనా పట్టుకోండి. వెనకాల పక్కన, ఇటు బ్యాక్. అయిపోయింది, టైం అయిపోయింది. సో మన 4th గేమ్ ఫినిష్ అయిపోయింది. రాణి గారు టాస్క్ ఓడిపోవడం వల్ల విజయలక్ష్మి వసుంధర గారిని వరించింది 800 పాయింట్స్ తో. కంగ్రాట్స్ వసుంధర గారు. అండ్ ఇక మిగతా వాళ్ళ స్కోర్స్ వస్తే విజయలక్ష్మి అయిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేయాలి కదా. సో మరి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి LCD టీవీ, అండ్ రెండో ఆప్షన్ వాషింగ్ మిషన్, మూడో ఆప్షన్ 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలశం. మీకేం కావాలి మూడిట్లో? అష్టలక్ష్మి కలశం. అష్టలక్ష్మి కలశం వెండిది. సూపర్ అండి, కంగ్రాచులేషన్. 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలశం మీదే వసుంధర గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు వసుంధర గారు మీరు విజయలక్ష్మి అయిపోయారు ఆల్రెడీ. మీరు ఇప్పుడు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారం గెలుచుకోవాలంటే ఒక చిన్న టాస్క్ ఉంది. ఆ టాస్క్ మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తేనే ఆ బోనస్ రౌండ్ ఆడటానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మరి ఆ టాస్క్ ఏంటి చూద్దామా? విజయలక్ష్మి వసుంధర గారు, ఇదే మీ టాస్క్. మీరు దీన్ని గట్టిగా తిప్పుతారు. లాఫింగ్ బుద్ధ వచ్చాడంటే వచ్చిన గిఫ్ట్ తో ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ లక్ష్మీదేవి వచ్చింది అనుకోండి, మీరు బోనస్ రౌండ్ ఆడడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్. గట్టిగా కోరుకుని తిప్పండి. లాఫింగ్ బుద్ధ. అయ్యో, బట్ నో ప్రాబ్లం, మంచి గిఫ్ట్స్ వచ్చాయి మీకు. మరి మీకు గిఫ్ట్స్ ఇచ్చేద్దాము. ప్లీజ్ కమ్. వసుంధర గారు, విజయలక్ష్మి అయ్యి మీరు గెలుచుకుంటున్నారు 250 grams ప్యూర్ సిల్వర్ అష్టలక్ష్మి కలశం. కంగ్రాచులేషన్స్. దీంతో పాటుగా ఇందాక మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఓకే, సో పార్టిసిపెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్స్ అన్ని మీకు వచ్చేసాయి కదా. ఓకే, వీటితో పాటుగా మీకు ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీ ముగ్గురు ఎవరు లీడింగ్ లో ఉన్నారు? శ్రావణి గారు. శ్రావణి గారు, ముందు మీరు వెళ్ళి అక్కడ మేము 3 sarees పెట్టాం, మీకు నచ్చిన చీర తెచ్చుకోండి, వెళ్ళండి. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నారు రాణి గారు. మీరు వెళ్ళి మీరు కూడా మీకు నచ్చిన సారీస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఓకే, మ్యాచింగ్. ఇవే కాదు, ఇంకా అయిపోలేదు, ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి, నేను తీసుకొస్తా. ఆడపడుచు లాంఛనాలు అన్నమాట. ఆడపడుచులు, ఇదే మీకు లాంఛనం జీ తరఫు నుంచి. ఇప్పటి నుంచి మీరందరూ జీ ఆడపడుచులు. ముందుగా మా విజయలక్ష్మికి ఈ లక్ష్మీదేవి.
చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను ఇవాళ మీతో గేమ్ ఆడడం అండ్ మంచి మంచి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఆడియన్స్. వీళ్ళే కాదు మీరు కూడా గిఫ్ట్ గెలుచుకోవచ్చు. మేము ఇప్పుడు మీకు ఒక పజిల్ చూపిస్తాం. ఆ పజిల్లో ఒక లెటర్ ఉండొచ్చు, ఒక వర్డ్ ఉండొచ్చు, లేదంటే ఒక సామెత ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఆ పజిల్లో ఉన్న వర్డ్ ఏంటో మీరు గెస్ చేసి మీకు ఆన్సర్ తెలిస్తే మాకు SMS పంపించవచ్చు. మీరు SMS చేయాల్సిన నెంబర్ LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు ఏ ఆన్సర్ అనిపిస్తుందో ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS చేయండి. మరి మీ పజిల్ మేము ఈ పజిల్ ని ఫేస్బుక్ లో పెడతాము. అలానే మా యూట్యూబ్ జీ తెలుగు ఛానల్లో కూడా ఈ పజిల్ ఉంటుంది. అందులో చూసి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి SMS చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపిన ఒక్క లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన చీర. మరి ఇది ఇవాల్టి మన ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.